అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే టక్కున రాజమౌళి పేరు చెబుతారంతా. RRR తర్వాత మహేష్ బాబుతో ప్రాజెక్ట్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఏ న్యూస్ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. లేటెస్ట్గా SSMB 29కు సంబంధించి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసిద్దాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 కోసం అభిమానులు ఎదురుచూపులు మొదలయ్యాయి. సినిమా ఎలాగూ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి కనీసం ఇంట్రెస్టింగ్ అప్డేట్లైనా ఇస్తే సంతోషిస్తాం అన్నట్లున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? షూటింగ్ ప్రారంభించినా బయటికి పిక్స్ రాలేదు. ఇందులో మహేష్ లుక్ ఎలా ఉంటుంది? స్టోరీ ఏంటి? రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఉంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. ఇలాంటి టైంలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే SSMB 29 2 భాగాలుగా వస్తుందని ముందే తెలుసు. కానీ 2 కాదు 3 భాగాలుగా రాబోతుందట. ముఖ్యంగా ఈ సినిమాలో డివోషనల్ టచ్ ఎక్కువగా ఉండబోతుందని టాక్. ఆఫ్రికా, ఇండియా మధ్య ఉన్న లింక్ను అనుసంధానం చేస్తూ అన్ని దేశాలు కలుపుతూ ఎవరు ఊహించినంత భారీగా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. రీసెంట్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి ఆ పిక్స్ ఏవి బయటికి రాలేదు. ప్రియాంక చోప్రా హీరోయిన్ అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడేమో 3 భాగాలుగా వస్తుందంటున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు అఫీషియల్గా చెబుతారా అని అభిమానులు వెయిటింగ్. సేమ్ టైం తెలుగు సినిమాలు గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి మూవీ అంటే లక్కే, కానీ ఏళ్ల తరబడి మరో సినిమా చేసే అవకాశం ఉండదన్నది మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన. పైగా జక్కన్న ఒక్క సినిమాకి 3-4 ఏళ్ళు టైం తీసుకుంటాడు. అలాంటిది ఇప్పుడు SSMB 29 3 భాగాలంటే కనీసం 8 నుంచి 9 ఏళ్ళు టైం తీసుకున్న ఆశ్చర్యపోవని అవసరం లేదు. పైగా ఈ గ్యాప్లో మహేష్ మరో సినిమాకు కమిట్ అయ్యే అవకాశం ఉండదు. అంటే దాదాపు 9 ఏళ్ల పాటు మహేష్ నుంచి జక్కన్న ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్లు రిలీజ్ తప్ప మరో సినిమాలో కనిపించే ఛాన్స్ లేదు. సూపర్ స్టార్గా టాలీవుడ్లో వెలుగుతున్న మహేష్ బాబు ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. ఇప్పటికే బాహుబలితో ప్రభాస్, RRRతో రామ్ చరణ్, NTRని గ్లోబల్ హీరోస్ని చేసిన రాజమౌళి మహేష్ బాబుతో తొలిసారి పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా సింహాన్ని బోన్లో బంధించిన పిక్ పోస్ట్ చేసి పాస్పోర్ట్ తీసేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. మూవీకి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకధీరుడు. మహేష్ బాబు మొదలు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవ్వరూ కూడా షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు ఫోన్లు వినియోగించకూడదు అనే కండిషన్ పెట్టాడు. మొత్తానికి SSMB 29 షూటింగ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇదంతా పూర్తయి మహేష్ మరో డైరెక్టర్కు డేట్స్ ఇవ్వాలంటే దాదాపు 10 ఏళ్ళు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మార్కెట్ని గట్టిగానే టార్గెట్ చేశారు మహేష్, రాజమౌళి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.